పెద్దనా అట్టే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మెనగల్లు గ్రామ ప్రజలకి, అదేవిధంగా స్కూల్లో ఉన్న పిల్లలకి అందరికీ నమస్కారం తెలుపుతున్నాను. ఈరోజు నిన్నటి నుంచి యాక్చువల్గా నిన్న కోవూరులో ఈ బ్యాగులు పంపిణీ ఒక స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఒక మండలంలో ఇస్తే సరిపోదు, అన్ని దగ్గరలో ఇవ్వాలని చెప్పి మా నాయకుల కోరిక మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాళెంలో కూడా ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం నుంచి ఇందుకూరుపేట. ఈ కార్యక్రమం యాక్చువల్గా ప్రభుత్వం తరఫున విద్యార్థులకి అందరికీ బ్యాగ్లు, దాంట్లో అదేవిధంగా యూనిఫామ్స్ మీరు అందరూ ఆల్రెడీ చూశారు, బుక్స్ అన్నీ అందజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఇద్దరు ప్రభుత్వ స్కూల్స్కి చాలా సపోర్ట్ చేయాలని చెప్పి వివిధ రకాల సమీక్షలు జరుపుతున్నారు. అందులో భాగంగా ఆల్రెడీ ఇది ఇప్పుడు ముందు బ్యాగ్స్ ఇవ్వడం, స్కూల్స్ స్టార్ట్ చేయడం ఇప్పుడే జరిగింది కాబట్టి ఫర్దర్గా ఏం చేయాలో కూడా ఇంకా ముందుకి ఆలోచించి సమీక్షలు చేసి ఇంకా గొప్ప విధానంలో గవర్నమెంట్ స్కూల్స్లో విద్యను ముందుకు తీసుకెళ్లే విధానంగా వాళ్ళు చేయబోతున్నారు. కాబట్టి మనం కూడా మన తరఫున ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులు కానీ ఎవరైనా కూడా ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి తరచూ విజిట్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నా దగ్గరికి తీసుకురావాలని చెప్పి అవి తీర్చడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. అదేవిధంగా టీచర్స్ కూడా, ఉపాధ్యాయులు ఈ స్కూల్స్ ఇక్కడ ఈ మినగళ్ళకి ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా దూరం ఉంది, చాలా మూల ఉన్న ఇలాంటి ప్లేసెస్లో ఆ పిల్లలకి టీచర్సే వాళ్ళకి దిశానిర్దేశం విత్ మారల్ వాల్యూస్ తోటి చిన్నప్పటి నుంచి చదువులో వాళ్ళకి తోడు ఉండాలని, సపోర్ట్ చేయాలని చెప్పి నేను టీచర్స్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరూ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే విధంగా ఉండాలి. అంటే మొదట టీచర్స్ వాళ్ళకి ఆ భరోసా కల్పించాలి. మేము కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా విద్యను అందించగలము అనే భరోసా ఎప్పుడైతే టీచర్స్ తల్లిదండ్రులకి కల్పించగలరో ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లల్ని చేర్చడానికి ముందుకు వస్తారు. కాబట్టి మరోసారి నేను టీచర్స్ అందరినీ కోరుతున్నాను, ఇక్కడికి వచ్చే పిల్లలకి మీరు అన్నీ అయి వాళ్ళకి విద్యాబుద్ధులే కాకుండా మారల్ వాల్యూస్ మొత్తం అన్నీ నేర్పించాలని చెప్పి పేరెంట్స్ సపోర్ట్ కూడా తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. మనము ఈ స్టూడెంట్ కిట్స్ అనేది పిల్లలందరికీ కూడా రాష్ట్రంలో, జిల్లాలో, మండల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ కూడా మనము జూన్ 13వ తారీఖు దగ్గర నుంచి జూన్ 13న మనము స్కూల్స్ రీఓపెన్ చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని రకాల వస్తువులు మేడం మేము పిల్లలకి ముందుగా స్కూలు ఓపెన్ చేయడంతోనే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే 13వ తారీఖునే ఆ రోజే స్కూల్ పిల్లల చేతుల్లో పుస్తకాలు ఉండేటట్లుగా టెక్స్ట్ బుక్స్ కానీ, వర్క్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ ముందు సప్లై చేశాం. ఆ తదనంతరము ఫేజ్డ్ మేనర్లో ఏవైతే ఐటమ్స్ అన్ని వాళ్ళకి ఇవ్వాలో యూనిఫామ్ కానీ, బెల్ట్ కానీ, బ్యాగ్స్ కానీ, డిక్షనరీలు కానీ ఇవన్నీ కూడా మనము పంపిణీ చేస్తూ వచ్చాం. ఈరోజు మీ సువర్ణ అమృత హస్తాల మీదుగా పిల్లలందరికీ కూడా ఈ కిట్స్ పంపిణీ ఏదైతే ఆల్రెడీ మనకి వచ్చి ఉన్నాయో మీ ద్వారా ఈ కార్యక్రమము జరపడానికి ఇక్కడ నిశ్చయించుకున్నాం. సో ఆ విధంగా మరి రాష్ట్రంలో ఉన్న పిల్లలు అలాగే మన జిల్లాలో ఉన్న పిల్లలందరికీ కూడా దాదాపుగా 100% ఎక్సెప్ట్ బ్యాగ్స్ మటుకు ఇప్పటి వరకు 60% వచ్చినాయి. ఇంకా 40%
మనకి ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి. రేపు ఎల్లుండిలో మొత్తం 100% వస్తాయి. సో ఈ 2-3 రోజుల్లో మొత్తం జిల్లాలో ఉన్న పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 1,73,174 పిల్లలందరికీ కూడా మనం ఈ కిట్స్ అనేది పంపిణీ చేస్తాము. సో ఇప్పుడు మనము ప్రతిరోజు కూడా సోమవారం దగ్గర నుంచి శనివారం వరకు కూడా మధ్యాహ్న భోజన పథకం అనేది అమలు చేస్తున్నాం, మిడ్ డే మీల్. సో దానిలో కొంతమంది మరి ఏ కారణం చేతైనా తినకపోవటమో లేకపోతే ఇంటికి వెళ్ళటమో, ఇక్కడ మిడ్ డే మీల్ కనుక తీసుకోకపోతే మనము ఆ వారం వాళ్ళకి ఆ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఆ డైట్ అందించడంలో ఆ పిల్లలు వెనకబడిపోతారు. సో తద్వారా మరి ఆ క్వాలిటీ ఫుడ్ అందించకపోతే హెల్త్ అనేది, ఎస్పెషల్లీ అడోలసెన్స్ గర్ల్స్, మీకు తెలుసు అనిమిక్, ఈ రక్తహీనత అనేది కూడా, దాన్ని కూడా మనం అడ్రస్ చేయడానికి ఈ మిడ్ డే మీల్లో ఉన్న రైస్లోనే మనము దానికి సంబంధించిన ఐరన్ కంటెంట్ ఉన్న ఇవి కలిపి మనం ఇస్తున్నాము. ఆ వారం అది 4గా అవుతారు. అట్లాగే IFE ట్యాబ్లెట్లు ఇస్తున్నాము. ఈ ప్రోటీన్ మనిషికి ఎక్కువ అవసరం కాబట్టి ప్రోటీన్ వాల్యూస్ ఉన్న ఎగ్స్ ఇస్తున్నాము.